హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. లేచిరా? నేను లేచిన. గుడ్ మార్నింగ్. టీ తాగిరా? టిఫిన్లు చేసిరా? బాగున్నారా? నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందరూ నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే వెల్కమ్ టు రామకృష్ణ తయారు. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే ఏమంటారు, మనము చెప్పేది మీకు రెజనెంట్ అయింది లేనిది అన్నది తెలియదు. ఖచ్చితంగా రెజనెంట్ అవుతుంది. 30 or 50%, 40%, 50% ఖచ్చితంగా రెజనెంట్ అవుతుంది. కాదన్న ముచ్చటనే ఉండదు, అవుతుంది. అయిన వాళ్ళు ఓం నమ శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మెసేజ్ చేయండి. గట్లనే ఇక ఏమంటారు, మాది మేము తెలుసుకున్నాం, మీ సగం సగం మాకు అది మొత్తం తెలుసుకోవాలి, మా గురించి మేము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి అంటే కాల్ చేయండి. కాల్ ఆర్ మెసేజ్. వాట్సాప్ అంతగా చూసుకోను, ముందుగానే చెప్తున్నా. వాట్సాప్ అయితే అంతగా చూసుకోను కాబట్టి పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. గట్లనే అమౌంట్ అయితే చార్జబుల్ అయితే అది ముందుగానే చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం మళ్ళీ ఒకసారి. గట్లనే ఇక ముచ్చట ఏందనంటే, చూసేది మీరైతే అదర్ పర్సన్ కోసం, అదర్ పర్సన్ చూసేది ఎవరైతే వాళ్ళ ఎగెన్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ పర్సన్ కోసమే అని అర్థం. సపోజ్ చెప్పాలంటే, గర్ల్ ఫ్రెండ్ చూస్తే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ చూస్తే గర్ల్ ఫ్రెండ్ కోసం, వాళ్ళు చూస్తే వీళ్ళ కోసం, వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం, భర్త చూస్తే భార్య కోసం, భార్య చూస్తే భర్త కోసం సమదైందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే ఇంకో ముచ్చట వచ్చేసి, మరి టాపిక్ ఏందక్క అని మీరు అనుకుంటుండొచ్చు. మరి టాపిక్ ఏంది అని సాగదీయడం కంటే టాపిక్ ఏందో చెప్పేస్తాను అనమాట. మీరు ఏమో సోంచా ఇస్తుందన్నట, అంటే ఏమో ఆలోచిస్తురు, మస్తుగా చించుతురు పేపర్లు. ఎందుకు చించుతురు అంటే మీ పర్సన్ మీద మీకేదో అనుమానం ఉంది. ఓకే, మీ పర్సన్ మీద మీకేదో అనుమానం ఉంది. మీకేదో అనుమానం, థర్డ్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం ఉంది. మరి ఉందా, థర్డ్ పార్టీ ఉందనే అనుమానం మీకైతే వచ్చింది. ఓకే, మీ పర్సన్ మీద మీకు అనుమానం ఉంది. ఏం అనుమానం ఉందక్క అని చెప్పేసి థర్డ్ పార్టీ గురించి అనుమానం ఉంది. ఓకే, ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, మరి మీ పర్సన్, మీ అనుమానం నిజమా కాదా? థర్డ్ పార్టీ ఉందా లేదా? ఓకే, మీ అనుమానం నిజమా కాదా? థర్డ్ పార్టీ ఉందా లేదా? మీ పర్సన్ లైఫ్లో మీ అనుమానం నిజమా కాదా? థర్డ్ పార్టీ ఉందా లేదా అన్న కంటెంట్ మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, కాలర్ మెసేజ్ చేయండి. మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈరోజు శేఖరాలను తీసుకుందాం. భూశేఖరాలు. ఏంజల్స్. ఎంపరర్ 8 ముందుకే వస్తుంది. బాలీవుడ్లో పర్సన్. చెప్పండి యూనివర్స్, వీళ్ళ పర్సన్ మీద వీళ్ళకున్న అనుమానాలు నిజమా కాదా? మరి వీళ్ళు అనుకున్నట్టు థర్డ్ పార్టీ ఉందా లేదా చూద్దాం. వీళ్ళ పర్సన్ మీద వీళ్ళకున్న అనుమానం నిజమా కాదా? థర్డ్ పార్టీ ఉందా లేదా చూద్దాము. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్. కార్డులు కనిపిస్తానని అనుకుంటున్నా. ఓకే, ఓకే, ఓకే. కనిపించాలి కదా, నేను పెట్టి లాభం లేదు ఇట్లా అట్లా అని చెప్పేసి, అందుకోసమే ప్రయత్నం. థ్యాంక్ యూ యూనివర్స్.
థ్యాంక్ యూ గాడ్. వీళ్ళ పర్సన్ మీద వీళ్ళు అనుమానపడుతున్నారు, అనుమానం ఉంది, థర్డ్ పార్టీ ఉంది, నిజమా కాదా ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి చూసే వాళ్ళకి. ఓం నమ శివాయ. కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ అయితే వచ్చింది, మరి చూద్దాం ముచ్చట ఏమొస్తుంది. చెప్పేది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్గానే తీసుకోండి. ఓకే, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్గానే తీసుకోండి. ఎందుకంటే రోజు ఎనర్జీస్ ఒకటేలాగా ఉండవు, రోజు ఒకటేలాగా ఉండదు, రోజు రోజు మారుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఏళ్ళకాలం భూమి మీద మనం ఉండేందుకు రాలేము, ఎప్పుడో ఒకప్పుడు పోతాము. అట్లనే అంటే ఏది బండకేసి నెత్తికేసి బాదుకోము. అది పైసలే కానీ ఆస్తులే కానీ ఇండ్లే కానీ ఏదన్నా కానీ 3 నాళ్ళ ముచ్చట్నే, గంతే, గంతకు మించి ఇంకేం ఉండదు. అందుకే ఏమంటారు, నెమ్మది దేనికైనా టైం ఉంటుంది. టైం వచ్చినప్పుడు మనదేందో మనం చూపెట్టాలి, గంతే, అంతకు మించి అయితే నేను చెప్పలేను. సరే చూద్దాం. ఓకే, వీళ్ళ పర్సన్ మీద వీళ్ళకి అనుమానం ఉంది. మరి థర్డ్ పార్టీ ఉందా లేదా, నిజమా కాదా అన్న దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ కావాలి. కాబట్టి మనకు చూద్దాం మరి. ఓకే, మీ పర్సన్కి మీకు మస్తుగా గొడవలు జరిగినాయి, మస్తుగా ఇబ్బందులు జరిగినాయి, మస్తు అయితే కథలు అయితే కార్ఖానలు అయితే మంచిగానే జరిగినాయి అని అయితే ఇక్కడ తెలుస్తుంది. డెత్ కార్డు వచ్చింది. డెత్ కార్డు తర్వాత జరిగేది రీయూనియన్ అని చెప్పుకుంటాము. డెత్ కార్డు అంటే అంతా పీచుకెళ్ళిపోయినాయి, గొడవలు పీచుకెళ్ళిపోయినాయి, డెత్ కార్డు వచ్చింది. రీయూనియన్ పక్కా ఉంటుంది, మీకు కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా అదంతా ముచ్చట్టిన తర్వాత చెప్తా, ఉందా లేదా అన్న సంగతి. కాకపోతే థర్డ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మీకైతే అన్యాయం జరగదైతే చెప్పచ్చు. మీతోటి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుందని చెప్పగలుగుతా. మీరున్న ఇప్పుడు పరిస్థితులలో మాత్రం 9 ఆఫ్ సోర్ట్స్ పైనకేంచి అంటే 9 కత్తులు కుచ్చి చంపుతున్న స్థితిలోనైతే మీరైతే ప్రజెంట్ అయితే ఉండున్నారు. మీ పర్సన్ వచ్చేసి ద ఎంపరర్. అక్కడ కూడా కార్డ్ అంటే కార్డు షఫల్ చేసేటప్పుడు కింద పడ్డది ఎంపరర్, నల్లికుట్ల పర్సన్. ఏ ముచ్చట బయటకి చెప్పడు, చెప్పడు, గట్ల ఉండదు అన్నమాట ముచ్చట. మీరు ఏం చేయాలో అర్థం కాక దిమాగ్ పనిచేయక అన్నట్టుగా నెత్తి ఖరాబ్ అయ్యి ఉన్నట్టుంది సిచ్యువేషను. అట్లా మీరు అసలు నేనేం చేయాలి, ఏం కథ అని చెప్పేసి మస్తుగా సోంచేస్తున్నారు. మీ పర్సన్ వచ్చేసి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈమె కావచ్చు, ఈయన కావచ్చు, వెనకాలన్న ప్రేమని ముందటున్న పడిపోయిన 3 కప్పుల గురించి సోంచాయిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, దిగాలు పడుతున్నారు, చింత పడుతున్నారు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. కానీ వెనకాల అంటే ఉన్న 2 కప్పుల గురించి అయితే ఆలోచించట్లేదు. ముందటున్న దాన్నే చూస్తున్నారు. ముందటున్న దాన్ని చూసే ఆలోచించి చించి ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నారు తప్పితే వెనకాలన్న మీ లవ్ అయితే మీ కేరింగ్ అయితే కనిపిస్తలేదు. ఎంత చేసినా కానీ అంటే ఉత్త ప్రయాస అని చెప్పేసి. ఇంకా మీరైతే ఏం చేస్తున్నారు, వేరే ఇంకా వాళ్ళని వీళ్ళని దోస్తులను కావచ్చు, పరాయిలను కావచ్చు, ఇంకోళ్ళని కావచ్చు ఇక వేరే వాళ్ళని కలిసి తెలుసుకుంటారు మీ పర్సన్ గురించి, సిచ్యువేషన్ ఏంది, ముచ్చట ఏంది, సంగతి ఏంది, ఏం కథ, ఏం నడుస్తుంది అన్నట్టుగా మీరైతే గిడదైతే తెలుసుకుంటారు అని అయితే వచ్చింది. ఇక్కడ కనుక్కుంటున్నారు ఏంది, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని అయితే కనుక్కుంటున్నారు. అయితే మీ అనుమానం నిజమా కాదా అంటే కరెక్టే, మీ అనుమానం నిజమే. 9 ఆఫ్ కప్స్ మీ అనుమానం నిజమే. మీ పర్సన్ వేరే వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ద హై ప్రెసిడెన్స్ అంటే ఒక రాణి స్థానంలో, ఒక తల్లి స్థానంలో, అన్ని స్థానాలలో తనను చూసుకొని మిమ్మల్ని అయితే అవాయిడ్ అయితే చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీతో ఉన్నారో లేరో నాకైతే తెలియదు. ఉన్నా లేకున్నా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఉన్నా లేకున్నా ఒక్కటే అని అయితే నేను పక్కా చెప్పగలుగుతా. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఎంత థర్డ్ పార్టీ గురించి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, సోంచాయిస్తున్నారు. దిమాక్ లేకుండా
ఇట్లా చేస్తారు మధ్యలో. రావద్దు అంటే వస్తారు, ఏం చేద్దాం, సరే పోన్లేండి. దిమాక్లో అంటే దిమాక్ పని చేయకుండా అంటే ఇట్లా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ అయితే ఆలోచిస్తున్నారు, నెత్తి ఖరాబ్ చేసుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద విపరీతమైన ప్రేమ ఉన్నది, విపరీతమైన లవ్ ఉంది, విపరీతమైన కేరింగ్ అయితే ఉంది. ద ఎంప్రెస్ లెవెల్లో ట్రీట్ చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నేను వెళ్ళాలి, లవ్ ఆఫర్ చేయాలి అన్నట్టుగానే అవుతుంది. మీరు అనుమానం పడుతున్నారు. మళ్ళొక్కసారి చెప్తా, ఓకే, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మీ మధ్యలో గొడవలు జరిగినాయి, దుమ్మదమ్మ గొడవలు జరిగినాయి. ఇంకా నువ్వు అటు నేను ఇటు అయ్యటు గుడిసిట అన్నట్టు లాక్కున్నారు, పీక్కున్నారు, ఉడిచింది కథ. మరి మీ అవ్వగారింటికారు ఉన్నారు, అత్తగారింటికారు ఉన్నారు అన్న సంగతి అది తర్వాత ముచ్చట. అది అయింది పోయింది, ఆ కథ ఉడిచింది పోయింది. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఇట్లా జరిగినాక మీకు ఇప్పుడున్న పరిస్థితులలో సావక ముందుగా చచ్చినట్టున్నారు అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ వచ్చి ఎంపరర్ అంటే నల్లికుట్ల పర్సన్, ఏ విషయాన్ని అయితే చెప్పే పర్సన్ అయితే కాదు అని చెప్పుకోవచ్చు. గట్లనే మీరు చూపించే ప్రేమ వెనకాల ఉంది, ఈ ప్రేమను అయితే చూస్తలేడు. ముందట ఏమంటారు, ఈ పడిపోయిన దాని గురించే పరిగెడతా ఉన్నాడు. ఈ ప్రేమ అంటే శాశ్వతం కాదని తెలిసిన ఈ ప్రేమను వెనకాల పరిగెడుతున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ మీరు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ ఆమె ఫ్రెండ్స్ కానీ ఆమె సర్కిల్ కానీ కనుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, మీకోసం మీరు పడుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే థర్డ్ పార్టీ ఉంది. 9 ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ద హై ప్రెసిడెన్స్, ఒక అమ్మ స్థానంలో తల్లి స్థానంలో అన్నిటినీ భావించి చూసుకుంటున్నాడు థర్డ్ పార్టీని. కింగ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు. థర్డ్ పార్టీకి ఈయన గారికి మధ్యలో కూడా ఈమెకు థర్డ్ పార్టీకి కూడా ఏదో ఇష్యూ ఉంది, అందువల్ల వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్ ఆఫ్ పెంటికల్స్, థర్డ్ పార్టీకి లవ్ థర్డ్ పార్టీ మీద చాలా లవ్ ఉంది. థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే ఉంది, థర్డ్ పార్టీ మీద చాలా కేరింగ్ ఉంది. గట్లనే ద ఎంప్రెస్ రాణి లెవెల్లో చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద కార్డ్ అండ్ క్లారిఫికేషన్ కూడా తీసుకుందాం, ఓకే. రీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు పరమ చిరాకు వస్తుంది, గట్లనమాట. ఇట్లా పడిపోకూరు, మీరు పడిపోతే నేను బాధపడతాను. క్లారిఫికేషన్, చెప్పండి యూనివర్స్, వీళ్ళకు కరెక్ట్ సజెషన్ ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ మీద ఉన్నది అనుమానమా, నిజమా, థర్డ్ పార్టీ ఉందా లేదా? వీళ్ళ పర్సన్ మీద వీళ్ళకున్నది అనుమానమా, నిజమా, థర్డ్ పార్టీ ఉందా లేదా? వీళ్ళు అనుమాన పడుతున్నట్లే థర్డ్ పార్టీ ఉందా? ఎస్, 3 ఆఫ్ కప్స్ ఉంది, మళ్ళీ ఎస్ వచ్చింది. క్లారిఫికేషన్ కూడా, ఎందుకంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి. ద వరల్డ్, థర్డ్ పార్టీయే ప్రపంచం అని అనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి వెతుకుతున్నారు. ద ఫూల్ కార్డ్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ గురించి ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇంకా ఏది ఉంటే గది గనరా చూస్తున్నారు. ఇక ఏమంటారు, మొత్తం కార్డ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. జస్టిస్, న్యాయం కోసం చూస్తున్నారు. ఇక్కడ నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, నా థర్డ్ పార్టీ తోటి నేను ఇప్పుడు అదైతా ఆతృత, శల్యమ్మకు అన్నకు పాపం ఆతృత మాత్రం మత్తుకుంది, ఓకే. ఇక్కడ ద వరల్డ్ థర్డ్ పార్టీ తోటి ప్రపంచం అనుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్ వచ్చింది. ద ఫూల్ అంటే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిట్లలో ట్రూ కాల్ అన్నిట్లలో స్పై చేస్తున్నారు, చూస్తున్నారు. జస్టిస్, నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, నేను అనుకున్న పర్సన్ దగ్గరికి ఎప్పుడు వెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ వచ్చేసి ఇక్కడనైతే ఏమంటారు, ఒక ఇప్పుడున్న పరిస్థితులను అయితే మీ సంసారం అయితే కత్తి మీద సాంలాగానే ఉంది. ఎట్లా అంటే మీరు ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు. ఏదనంటే నడి సముద్రంలో కొయ్యి మంచినీళ్ళు కావాలని దొరుకుతాయో అట్లుంది పరిస్థితి, ఓకే. అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు.
ఎప్పుడైతే థర్డ్ పార్టీ దొరుకుతుంది, ఎప్పుడు థర్డ్ పార్టీ మైబీ ఇక్కడ లేదు, దూరం ఉంది, ఏదో ఇష్యూస్ జరిగినాయని అయితే కార్డ్స్ అయితే చెప్తున్నట్టు అనిపిస్తుంది, చెప్తుర్రు. కాబట్టి వెయిటింగ్ ఎనర్జీలో చూపిస్తున్నాడు. మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడా, బయట ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, కానీ థర్డ్ పార్టీ కోసమే వెతుకుతున్నారు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెతుకుతున్నారు. అండ్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ అంటే థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలి, ప్రేమతోటి తన దగ్గరికి వెళ్ళాలి, తనకి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ రీయూనియన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీతో రీయూనియన్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ద ఎంప్రెస్ రాణి లెవెల్లో చూసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడైతే స్లీప్లెస్ నైట్స్ మీరు ఎంత ప్రేమ చూసినా కానొస్తలేదు. ఎట్లా అంటే స్లీప్లెస్ నైట్స్, నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు, సమస్యలు అట్లాంటివన్నీ ఒక చంద్రముఖి దయ్యము బస్పతి పట్టినట్టు చేసుకుంటా అంటే అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మీ మ్యారేజ్ లైఫ్ కానీ మీ లవ్ లైఫ్ కానీ ఏదైతే గుర్తుకు లేదు అన్నీ అంటే గతం మర్చిపోయిన పేషెంట్ లెక్క తయారయ్యారు. అండ్ వచ్చేసి కష్టపడే మనస్తత్వం ఉన్నా ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నారు. కష్టపడే మనస్తత్వం ఉంది, 8 ఆఫ్ పెంటికల్స్, బట్ ఇప్పుడు ఏ వర్క్ చేయలేకపోతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఉంది, థర్డ్ పార్టీ మీద లవ్ ఉంది. లవ్ అంటే థర్డ్ పార్టీకి చెప్పాలని అనుకుంటున్నారు. మైబీ ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా, లేకపోతే భార్య దగ్గర ఉన్నదా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నదా, భార్య దగ్గర ఉన్నదా అంటే ఇద్దరు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఇది మగాళ్ళకి అని కాదు, ఆడవాళ్ళకి అని కాదు, ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు అన్నమాట. గట్లా ద వరల్డ్. ఇంక మళ్ళీ మనకు క్లారిఫికేషన్ ఇచ్చాడు మళ్ళా తెలుసు కదా మీకు, మళ్ళీ సమజయ్యే విధంగా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నట్టు. ద వరల్డ్, ప్రపంచం, థర్డ్ పార్టీ ప్రపంచం అనుకుంటున్నాడు. ఇన్స్టాలో, వాట్సాప్లో అన్నిట్లలో స్పై చేస్తున్నాడు, ఎత్తుక్కుంటున్నాడు, ఇక గావర పడుతున్నాడు అని చెప్పచ్చు. అండ్ జస్టిస్ అంటే నాకెప్పుడు జరుగుతుంది, నాకెప్పుడు న్యాయం జరుగుతుంది అని అయితే అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా అంటే ఇక శిల్లు పడ్డ పడవల ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు అబ్బాయి దగ్గర ఉండొచ్చు, భార్య దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీకి కానీ ఇక తన మనసులో ఉన్న వ్యక్తికి ప్రపోజ్ చేయాలి, రీయూనియన్ కావాలి, ఒక రాణి లెవెల్లో చూసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు సపరేషన్లు ఉన్నారు, డిప్రెషన్లు ఉన్నారు. అంటే ఎట్లా అంటే స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. మూన్ కార్డ్ అంటేనే సపరేషను, అంత సపరేషన్లు ఉన్నారు. అండ్ మీతో ఉన్న బాండింగ్ ఏదైనా కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, లవ్వే కావచ్చు, భార్యనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లలే కావచ్చు, ఆ బాండింగ్ కూడా ఇక్కడ మ్యారేజ్ లైఫ్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. ఈ లైఫ్ గురించి, ఈ బాండింగ్ గురించి అయితే ఇంత మాత్రం కూడా, ఇంత కొంచెం కూడా ఎట్లాంటి చింత కూడా లేదు, ఎట్లాంటి ఆలోచన కూడానైతే ఇక్కడ లేదు. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, కష్టపడే మనస్తత్వం అయితే ఉంది. బట్ ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ కప్స్ అస్తమానం ఇప్పుడు మాత్రం ఆలోచించేది థర్డ్ పార్టీ ఉందా లేదా, నిజమా కాదా, మీ అనుమానం నిజమా కాదా అన్న దాని మీదనే నేను తీసుకున్నాను. కానీ అనుమానం నిజమే, ఇలా థర్డ్ పార్టీ ఉందా లేదా అన్నది కూడా నిజమే. థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ కోసమే చింతలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, గోసలు పడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద కార్డ్ కూడా పేజ్ ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ కోసమే ఇబ్బంది పడుతున్నారని తెలుస్తున్నది. ఓకే, మరి చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తాయో చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్. నో నీడ్ టు వరీ. ఏం జరిగినా, ఇంత జరిగినా, మీకు ఇంత తెలిసినా మీరైతే బాధపడకూర్రి. నో నీడ్ టు వరీ, దేవుడు ఉన్నాడు. నో నీడ్ టు లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకు ఏదో చెప్తుందట, దాన్ని వినండి, అర్థం చేసుకోండి, ముందుకెళ్ళండి. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, 5 వారాలలో మీకు ఏదో కొత్త వార్త తెలియబోతుంది. మీకు ఏదో సంథింగ్ మంచి వార్తనే తెలియబోతుంది. ఏదో 5 వారాలలో ఏదో మారబోతుంది. చూడండి, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అట, 5 వారాలలో. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీరు బాగుంటారు. ఈ సంవత్సరం మీకు మంచి మార్పులు చేర్పులు వస్తాయి, మీరు మంచిగా ఉంటారని చెప్పేసి అయితే
ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే, మీకోసమే. ఏదైనా మన ఇంట్యూషన్కి వస్తేనే మీ ముందరికి వస్తుంది, మన ఇంట్యూషన్కి రాంది మీ ముందరికి రాదు. ఓకే, మన ఇంట్యూషన్కి ఇచ్చేది ఎవరు? ఏంజల్స్, యూనివర్స్, ఆ శివయ్య. ఏం చెప్తే కదా, ఇన్ ద నియర్ ఫ్యూచర్, ముందు మీ ఫ్యూచర్ బాగుంది, ఇప్పుడు జరిగే దాన్ని బట్టి మీరు చింతపడద్దు అని చెప్పేసి యూనివర్స్ అయితే, ఏంజల్స్ అయితే మనకైతే చెప్తున్నారు. దేర్ సంథింగ్ బెటర్. మీరు ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చినాక కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి అయితే ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇక నేను చెప్పే ముచ్చట ఒకటే, నేను చెప్పేది మీకు 30 ఆర్ 50 40 ఆర్ 50 90% రెజనెట్ కావచ్చు, 100% రెజనెట్ కావచ్చు. కాకపోతే అందులో మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు. మీ అవస్థ గురించి మీరేందో తెలుసుకోరి. సమస్య ఉంటుంది, సమస్యకు సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరేందో మీరు చెప్తే మీ గురించి మీకు నేను చెప్పగలుగుతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రామకృష్ణ టారోట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా. మళ్ళీ ఒకసారి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.